ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీకృష్ణను అరెస్టు చేయటం వల్ల ఇప్పుడు ఈ రాజకీయ చర్చల్లోనూ సోషల్ మీడియాలోనూ బూతుల గురించి లోతుగా చర్చ ప్రారంభమైంది. నిజానికి ఈ బూతు సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? వైసీపీ వారా, టీడీపీ వారా అనే విషయం మీద ప్రజలకు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ బూతు సంస్కృతి ప్రవేశించింది, హీన సంస్కృతి ప్రవేశించింది. తెలుగువారి లక్ష్యాలు దెబ్బతిని తెలుగు జాతిలో కుల విభజనలు, రాజకీయ విభజనలు తీసుకువస్తున్నారన్న విషయం మాత్రం ప్రజలందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఈ సంస్కృతి నిజానికి ఆలోచన పరులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నది. నిజానికి బూతులు తిట్టిన అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్ అయ్యారు. అంతకంటే ఎక్కువ బూతులు తిట్టి రచ్చబండ రాజకీయం చేసి మీడియాలో చాలా ప్రముఖుడుగా ప్రసిద్ధి చెందిన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆయన తిట్టిన తిట్లు వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం 42 సీడీలలో భద్రపరిచి సుప్రీంకోర్టు పరిశీలనకు ఏపీసీఐడి గతంలో పంపించింది. దానికి అతీగతి ఉన్నట్టు లేదు. దాంట్లో ఏదో దేశద్రోహ నేరం దాన్ని మిళితం చేసి మొత్తం మీద అది కేసు పరిశీలనకు రాకుండా దూరంగా పెట్టేశారు. అది కోల్డ్ స్టోరేజ్లో పడిపోయిందో నిజంగా వస్తుందా? ఇప్పుడు మనకి రామోజీరావు గారి కేసు ఏ విధంగా, మార్గదర్శి కేసు ఏ విధంగా మలుపులు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరులను రకరకాలుగా చెబుతూ కోర్టులను ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, అదేవిధంగా కన్ఫ్యూజన్ అన్ని కేసుల్లోనూ వస్తుంది. ఢిల్లీలో సుప్రీంకోర్టులో ప్రభుత్వాలు మారటం వల్ల గందరగోళం, హైకోర్టులో గందరగోళము, కింది కోర్టులో గందరగోళం. ఈలోపుగా పోలీసులు మాత్రం సందట్లో సడేమియా అన్నట్టు ఎవరిని అరెస్ట్ చేయాలి, అధికారంలో ఉన్నవారు ఎవరిని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయటం, వారి మీద కొన్ని కేసులు బనాయించడము జరిగిపోతున్నది. ఇక బూతులు, రాజకీయాల్లో బూతులు ప్రవేశించడం పట్ల అది కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఇతరులు కానీ ఎవరు చెప్పినా సోషల్ మీడియా ఎప్పుడు ఈ వైఖరిని ఖండిస్తూనే వస్తుంది. మాటలు జాగ్రత్త, మాటల మీద అదుపు చేసుకోండి అని. ఒక దశ వరకు వచ్చిన తర్వాత ఇక దాని గురించి పట్టించుకోవటం మానేసి నేను మౌనం వహించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ పోసాని మురళి అరెస్ట్ చేయటం వల్ల ఈ బూతులు ఉపయోగించడము రాజకీయ చర్చల్లోనూ డిబేట్లలోనూ చాలా అభ్యంతరకరంగా వ్యవహరించడం కేవలము వైసీపీకే పరిమితమా అంటే మనకి అనేక విషయాలు గుర్తుకొస్తాయి. ఈ రాజకీయాలలో బూతులు ప్రవేశించడం కాకుండా అది చాలా భయంకరమైన, జుగుప్సాకరమైన స్థాయికి వెళ్ళిపోయిన విషయాలు మనం చూసాము. అంటే మనం టీవీ మీడియా మన బెడ్రూమ్లోంచి లేకపోతే మన హాల్లోంచి బెడ్రూమ్లోకి వచ్చేసింది. అది పిల్లలు కూడా చూస్తే కూడా చాలా అసహించుకునే విధంగా మాట్లాడుతున్నారు. పెద్దలపై గౌరవాన్ని కోల్పోయే విధంగా మాట్లాడుతున్నారు. ప్రముఖులే మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా దురదృష్టం. ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి రీక్యాప్ చేసుకుని, ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ ఆ వీడియోలు ప్లే చేయటం అనేది మళ్ళీ దాన్ని చర్ణం చేయటం. కానీ ఇదేంటంటే కేవలము సంయమనం పాటించండి ఉభయపక్షాలు. రాజకీయాలలో సంయమనం అవసరము, రాజకీయాల్లో హుందాతనం అవసరం. ఈ హుందాతనాన్ని పోగొట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు వచ్చిన తర్వాత తీవ్రస్థాయిలో వెళ్ళింది. తర్వాత జనసేన వారు దాన్ని ఉత్కృష్ట స్థాయికి తీసుకెళ్ళిపోయారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేనేదో రాగద్వేషాలకు అతీతంగానే ఈ మాట చెప్తున్నాను. నేను ఇండిఫరెంట్ అబ్జర్వర్గానే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోండి. డైమండ్ రాణి రోజా కూడా నన్ను తిడుతోంది అని వెటకారంగా చెప్పారు. కాకినాడ సభలో జనసేనకు వచ్చిన రోజాను బట్టలు ఉడదీసి కాకినాడలో గల్లీ సందు తిప్పిస్తా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నా, వీధిన తన్ని తీసుకెళ్తా, చెమడాలు ఒలుస్తా అన్నాడు. ఇక జనసేన ఆఫీసులో తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా. అరే విధవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన చాలా ప్రముఖ నటుడు కాబట్టి
ఆయన డైలాగులు చాలామంది ఇమిటేట్ చేస్తుంటారండి పిల్లలు, యువతి కౌమార దశలో ఉన్న యువకులు దీన్ని ఇమిటేట్ చేస్తూ ప్రైవేట్ లైఫ్లో కూడా ఈ విధంగా వ్యవహరిస్తారు. నేను రా, ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తుపెట్టుకోండి, చెప్పండిరా, రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్ల, ఒట్టి చేతుల, దేనికైనా రెడీ, ఛాలెంజ్ విసురుతున్న రండ్రి కొడకల్లారా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గర్జించాడు, గాండ్రించాడు. ఏమి చేయాలో ఆ స్థాయిలో, అంటే సినిమా డైలాగులు రాజకీయ జీవితంలోకి తీసుకొచ్చేసాడు, మన రోజువారీ జీవితంలోకి, మన టీవీల్లోకి తీసుకొచ్చేసాడు, మన సోషల్ మీడియాలోకి తీసుకొచ్చేసాడు. ఇక లోకేష్ ఏ విధంగా మాట్లాడారో కూడా చాలామంది గుర్తుండే ఉంటుంది. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సహజంగానే వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసేటప్పటికి ఆయనలో అక్కసు ఖచ్చితంగా ఉంటుంది. తండ్రిని అరెస్ట్ చేయటము, తాను చాలా గౌరవించే నాయకుడిని అరెస్ట్ చేయటం ఆయనకు బాధగా ఉండొచ్చు. కానీ ఆ సమయంలో కూడా ఆయన సంయమనం కోల్పోయి ఏ విధంగా మాట్లాడాడో చూడండి. సిగ్గుందా నీకు, సైకో జగన్ చెప్పాడా, లండన్ నుంచి ఫోన్ చేశాడా, ముండలను మింగటానికి వెళ్ళాడు అక్కడ, కానీ పోలీసులను ఉద్దేశించి ఆయన లోకేష్ మాట్లాడాడు. కాళహస్తిలో ఏం మాట్లాడాడంటే వాళ్ళ పార్టీ ఆఫీసులను 100 పగలదెం అని, నేను ఆ పదాన్ని ఉపయోగించిన, వాళ్ళను కడ్రాయలతో ఊరేగింపు చేస్తాం అన్నాడు. కొన్ని చేయించినట్టున్నాడు సహజంగా. ఇక వైఎస్ఆర్ జిల్లాలో ఏం మాట్లాడినా పోలీసులతో గొడవ పెట్టుకుని ఫ్లెక్సీలను చించిపడదెం అన్నాడు. దెమ్ అంటే మనకి తెలుగు వాళ్ళకి ఇది ఊత పదం కదా. పాదయాత్రలో సన్నబియ్యం సన్నాసికి కట్రాయర్తో గుడివాడలో ఊరేగిస్తా ఉచ్చబోయిస్తా అని కొడాలి నాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. మైకు లాగేసుకున్నాడు చేతగాని నా కొడుకు జగన్మోహన్ రెడ్డి అని కూడా అన్నాడు. ఏం పీకలేడు జగన్, తాతయ్య పీకలేదు, అతని తండ్రే పీకలేకపోయాడు, మా వెంట్రుకు కూడా పీకలేరనే పదాన్ని కూడా ఉపయోగించారు. 2018లో ధర్మ పోరాట దీక్షలో బాలకృష్ణ గారు కూడా బూతులు మాట్లాడాడు. రాజ్యాంగంతో పాటు నీ మోడీ భార్యను గౌరవించడం నేర్చుకో, బీజేపీ వైఎస్ఆర్సీపీలు కొజ్జాల్లాగా సీట్లు గెలవాలనుకుంటున్నాయి అని కూడా విమర్శించాడు. టీడీపీ ఆఫీసులో పట్టాభి ఆయన ప్రతినిధిగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు వైసీపీలో బీజేపీలో చేరినట్లున్నాడు, ఐఎమ్ నాట్ ష్యూర్ ఆ విషయంలో. తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకు చెబుతున్నా, అరే బోసిడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఇవ్వు నోటీసులు, తమిళనాడు యూపీ పోలీసులకు ఇవ్వరా నోటీసు అని సవాలు చేశాడు. ఇక అయ్యన్న పాత్రుడు గారు విద్వేష వ్యాఖ్యలు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, ఆ చచ్చేదాకా కొట్టాలి. ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్నది. మహానాడులో ఏమనంటే ముఖ్యమంత్రి సైకో నా కొడుకు, చెత్తపై పన్ను వేసేవాడిని చెత్త నా కొడుకు అని కాకుండా ఏమనాలని కూడా మాట్లాడాడు. యువగళం సభలో అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో చూడండి. ఆయన ఒకప్పుడు టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు కదా. తాట తీసి తోలు ఒలుస్తాం, కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఎస్పీని అడిగితే 500 మందిని బందోబస్తు కోసం ఇచ్చామన్నారు, ఎందుకు వచ్చారు, దెమ్ తినటానికి వచ్చారా అని భూత పదాలను వాడాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాబు గారు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత విజనరీ ముఖ్యమంత్రి, చాలా కాలం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి చేశారు. ఆయన రికార్డు ఇంకెవరు పగలగొట్టలేరు. ఎన్నికల సభలో ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఇది ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ సంబంధించింది కాదు. రాజకీయాలలో ఇటువంటి బూతు సంస్కృతి విశృంఖలంగా ఉన్నది. విశృంఖలతను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ వీడియో చేస్తున్నాం. సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వలేదంటూ నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజితాత మొగుడిచ్చాడా, ఎవడిచ్చాడు అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశారు. అంటే అన్బికమింగ్ ఆఫ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ టు ది స్టేచర్ ఆఫ్ అవర్ చంద్రబాబు నాయుడు గారు, విజనరీ చీఫ్ మినిస్టర్. మంగళగిరి మీడియా సమావేశంలో ఏమన్నాడు కదా గుర్తు చేసుకోవాలి. ఒక సైకో ముఖ్యమంత్రి, పిచ్చోడు ముఖ్యమంత్రి ఇష్టానుసారం చేస్తున్నాడు. విశాఖలో ఏమన్నాడంటే ఈ 2 ఏళ్లలో ఏం చేశారు మీరు, గడ్డి పీకారా, పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉన్నారు. రాజానగరంలో ఏమన్నాడు చూడండి, ఇక్కడే ఉండే సైకోకి చెబుతున్నా, కబడ్దార్ అణగదొక్కుతా, తిరిగి లేవలేరు, చిత్తుగా చితక్కొడతా. అంటే ప్రజలను ఎన్నికల సమావేశంలో ప్రజలను ఉత్తేజపరచడానికి మాట్లాడవచ్చు, కానీ ఒక సభ్యత, ఒక లక్ష్మణ రేఖ దాటకుండా మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా సీనియర్ నాయకులు మరి దాన్ని అందరూ ఉల్లంఘించేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అది దురదృష్టం. గుంటూరులో ప్రజలకు రోషం లేదు, మీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, రాజధాని గురించి మాట్లాడటం లేదు, కుర్రాళ్ళంతా స్వార్థపరులు అయిపోయారు, సేవ చచ్చిపోయారు అన్నాడు. కాళహస్తి సభలో
ముఖ్యమంత్రి గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గిరాగిరా తిరుగుతాడు, ఎప్పుడో కింద పడిపోతాడు, శాశ్వతంగా ఫినిష్ అయిపోతాడు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అంటూ కూడా హెచ్చరించారు. ప్రచార సభలో పీక్కోమన్న ఆ రోజు ఏం పీక్కున్నారో నాకే తెలియదు అన్నాడు. 6 అంగళ్ళ సభలో ఏమన్నాడు, వాడిని పట్టుకోరా, తన్ను వాడిని, తరమండి నా కొడుకుని, చేతగాని దద్దమ్మల్లారా, పనికిమాలిన వ్యక్తులారా, దరిద్రులారా అని పోలీసులను ఇతరులను ఉద్దేశించి మాట్లాడాడు. రాజకీయ నాయకులను టీడీపీ కార్యాలయాలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవం అవుతాయా, వీడేం పెద్ద పోటుగాడా, ముఖ్యమంత్రి ఫేక్ ముఖ్యమంత్రి, గాలి ముఖ్యమంత్రి అని కూడా విమర్శించాడు. అంటే ఇవన్నీ సుమోటోగా ఎవరు శిక్షించే పద్ధతి లేదు. అలాగే రాజకీయ నాయకుల్లో మాట్లాడే దాని గురించి కానీ, మీడియాలో మాట్లాడే దాని గురించి కానీ ఒక సెల్ఫ్ రిస్ట్రెయింట్, అంటే స్వయంగా ఎవరికి వారే అదుపు చేసుకోవాలి. కానీ దీనికి ఒక ఏదో ఆంబుడ్స్మెన్ ఏర్పాటు చేయటము, లేకపోతే సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ఏర్పాటు చేయడం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు ఏవి ఒమ్మైపోయాయి. కోర్టులు దీన్ని సుమోటోగా తీసుకొని తీవ్రమైన శిక్షలు విధిస్తే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడేలా లేదు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు గౌరవ రఘురామకృష్ణంరాజు గారు తిట్టిన తిట్లు, రచ్చబండలో తిట్టిన తిట్లు 42 క్యాసెట్లను చూసే తీరిక ఓపిక సుప్రీంకోర్టుకు ఉందా? వాటిని పరిశీలించి ఏమైనా నిర్ణయం చేస్తారా? ఇప్పుడు కింది స్థాయి కోర్టులలో కేసులు పెట్టి పోలీసులు రాజకీయ వేధించటం, బూతు మాట్లాడటం ఎవరు మాట్లాడినా తప్పే. కానీ పొలిటికల్ యాక్టివిస్టులను ఇతరులను వేధించడానికి ప్రయత్నించడం సబబేనా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? అధికారంలో ఉండేవాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కోర్టులు మౌనముద్ర వహించాయి. చట్టసభల్లో బ్రూట్ మెజారిటీ ఉండటం వల్ల అది వారికి వారిని ప్రశ్నించేవారు ఎవరు లేరు. ప్రజలు మౌనంగా చూస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో. అయితే ఈ దశలో కొన్ని పత్రికల్లో ఏమని వస్తుందంటే, పోసాని మురళీకృష్ణ గారు కొన్ని నేరాంగీకార పత్రాలను కోర్టుకు సమర్పించారట పోలీసులు. ఆయన చెప్పినట్లే ఆ బూతుల స్క్రిప్ట్ సజ్జలదే, ఆయన చెప్పినట్లే ప్రెస్ మీట్లలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భార్గవరెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశారు. వైసీపీతో కుమ్మక్కై కొలచిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు, నేరం అంగీకరించిన పోసాని నేరాంగీకార పత్రం కోర్టులో సమర్పించిన పోలీసులంటూ ఇచ్చారు. మరి రఘురామకృష్ణరాజు గారు కులాల మధ్య కుమ్ములాట పెట్టడానికి చేసిన ప్రయత్నాలు, అసభ్యకరమైన గెస్చర్స్, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అంటాం కదా, ఆయన చేసిన సంజ్ఞలు, వీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు. అంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదా? సినీ రచయిత, దర్శకుడు, నటుడు అయిన పోసాని మురళి ఎవరైనా స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? పోసాని లాంటి మరి అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా? పోసాని లాంటి నటుడుకు పారితోషికం భారీగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 3 లక్షల కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉంటుందా? ఏనాడు వైఎస్ఆర్సీపీ సభ్యుడు కూడా పోసాని మురళి కాదు. ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది. 2015లో బాబు సీఎంగా ఉన్నప్పుడు నంది అవార్డుల కమిటీలో 12 మందికి గాను 11 మంది కమ్మవారు ఉండటంతో అది నంది అవార్డు కాదని కమ్మ అవార్డు అని వద్దని పోసాని తిరస్కరించారు. అప్పటికి భార్గవ రెడ్డి గారి యాక్టివ్గా ఉన్నారా? సజ్జల ప్రేరేపణతోటని ఈ డైలాగ్ చెప్పారా? పోసానికి ఎవరైనా డైలాగులు అందించాల్సి ఉండేది. ఆయనే డైలాగ్ రైటరు, కథా రచయిత, నటుడు. తరువాత ఈ విషయాన్ని ఆయన బహిరంగ టీవీ డిబేట్లు, ప్రెస్ మీట్లలోనే పోసాని చెప్పారు. తరువాత పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ప్రస్తావిస్తూ ఒకరితో వివాహ బంధం ఉంటూ మరొకరితో సహజీవనం చేస్తూ పిల్లలు కన్నారని చెప్తే పోసాని ఇంటికి వెళ్ళి జనసేన కార్యకర్తలు బూతులు తిట్టారు. అది ప్రజల ఎరికలో బాగానే ఉంది, బెదిరించారు కూడా. దానికి ప్రతిస్పందనగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ బహిరంగంగా టీవీల ముందు పోసాని విమర్శించిన మాట కూడా నిజమే. ఇందులో బాధితుడిగా పోసాని ఉన్నారు. నంది అవార్డుల వ్యవహారంలో కానీ, తన ఇంటిపై పవన్ అభిమానుల దాడిలో కానీ పోసాని ప్రతిస్పందించారు.
ఇంత బహిరంగంగా పోసాని మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? పోసాని ఈజ్ ఎ వెరీ పాపులర్ యాక్టర్ అండ్ పాపులర్ డైలాగ్ రైటర్. ఆయన ప్రెస్ మీట్లు పెడితే చాలా వైరల్ అవుతున్నాయి. అది దానికోసం ఎవరు పనిగట్టుకుని వైరల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పోలీసుల నేరంగీకరణ పోసాని తన అభిప్రాయాన్ని పబ్లిక్గా అన్ని టీవీ ఛానల్స్ ముందు స్పష్టంగా చెప్పారు. ప్రజలు అందరూ విన్నారు. పోలీసులు నేరంగీకార పత్రంలో వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పోసాని చెప్పారని అంటే ఎవరైనా నమ్ముతారా? ఇలా పోసాని అసలు చెబుతారా? మనం గతంలో అనేక సార్లు చూసాం. నేరం ఒప్పుకున్నారని పోలీసులు సంతకాలు పెట్టించుకున్నాక జడ్జి దగ్గర మేము ఇలా చెప్పలేదన్న సంఘటనలు కోకొల్లలు. అంతిమంగా ఇలాంటి నేరంగీకార పత్రాలు ఏవి న్యాయస్థానంలో నిలబడవు. గత జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన వ్యక్తి కాబట్టి వేధింపుల చర్యల్లో భాగంగా మసిపూసు మారేడుకాయ చేస్తున్నారని వైసీపీ క్యాడర్ భావిస్తున్నది, వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఏదైనా ఈ అధ్యాయాన్ని తెలుగు రాజకీయాల్లో ఈ అధ్యాయాన్ని వీలున్నంత తొందరగా ముగించి కొంచెం సంయమనంతో శానిటీ షుడ్ కమ్ బ్యాక్ టు ఆంధ్ర పాలిటిక్స్. వీ హ్యావ్ లాస్ట్ అవర్ మోరల్ షైన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. వావిలాల గోపాలకృష్ణ, లేకపోతే సుందరయ్య గారు, లేకపోతే తరిమల నాగిరెడ్డి లాంటి వారు ఎంత తీవ్రమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ బూతు పదాలను మాట్లాడటం అలాంటిది ఏం లేదు. సంజీవరెడ్డి గారు కూడా చాలా చక్కగా, అంటే వెటకారంగా మాట్లాడవచ్చు కానీ ఆయన చాలా చక్కగా మాట్లాడేవారు. బ్రహ్మానందరెడ్డి గారు, వెంకటరావు గారికి అప్పుడప్పుడు ఆగ్రహం వచ్చేది. ఇక పివి నరసింహ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1980 దశకం నుంచి బూతు సంస్కృతి ప్రవేశించింది. ఆ బూతు సంస్కృతి 2024 నాటికి తీవ్ర స్థాయికి చేరి తెలుగు వారందరూ ప్రపంచ ప్రజల ముందు, దేశ ప్రజల ముందు తల వెంచుకునే స్థాయి వచ్చింది. ఇది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడతారా? 50 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలను చాలా, అంటే విండో నుంచి పక్క నుంచి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేను నిజానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి బోత్ వైసీపీ అండ్ టీడీపీ రెండు కూడా ఆలోచించాలి. జనసేన నాయకులు ఆలోచించాలి. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉండేవాళ్ళు పాపులర్ లీడర్స్ దీని గురించి ఆలోచించి ఒక హిస్టారికల్ అగ్రిమెంట్కి రండి. బూతులు మానేద్దాము, సోషల్ మీడియాలో చెత్త పోస్టింగ్లు చేయడానికి లేకుండా ఒక ఎన్లైటెండ్ డిస్కషన్కి డోర్స్ తెరవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇంకా మనం ఇలాగ అదే డ్రైన్లో కలిసిపోతుంది. మన జాతి పరువు ప్రతిష్టే కాకుండా మన జాతి కూడా కలిసిపోతుంది. ఇది అందరూ గుర్తు. ఇది చాలా బాధతో చెప్పే అంశం.